ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. వాక్యములో హృదయం అనగా మన ఆలోచనలు, ఆశలు, నిర్ణయాలు, భావాలు. మన జీవితం ఎలా ఉండాలో నిర్ణయించేది బయట పరిస్థితులు కాదు, కానీ లోపల మన హృదయంలో ఏముందో అనేదే. అందుకే దేవుడు అన్నిటికన్నా ముందుగా హృదయాన్ని కాపాడుకోమంటున్నాడు. హృదయం శుద్ధిగా ఉంటే జీవితం అంతా కూడా సరిగ్గా ప్రవహిస్తుంది. ప్రాముఖ్యముగా మానవుడు జీవించే విధానానికి కేంద్రము హృదయం మాత్రమే. ఒక గ్రామానికి నీరు వచ్చే బావి లేదా ట్యాంకు ఉంది. ఆ బావిలో నీరు స్వచ్ఛంగా ఉంటే గ్రామం అంతా శుభ్రమైన నీరు వస్తుంది. అదే బావిలో చెత్త పడితే బయటికి వచ్చే నీరంతా మురికవుతుంది. అలాగే మన హృదయంలో మంచి ఆలోచనలు, దేవుని వాక్యం ఉంటే మన మాటలు, పనులు, సంబంధాలు అన్నీ మంచిగా ఉంటాయి. కానీ హృదయంలో ద్వేషం, అసూయ, చెడు ఆలోచనలు ఉంటే అవే జీవితం అంతా బయటపడతాయి. కనుక జీవితాన్ని మార్చాలంటే ముందు మన హృదయాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే జీవదారులు అక్కడి నుండే వస్తాయి. కాబట్టి నిత్యం మన హృదయాన్ని కాపాడుకునే వారికి ఉంటారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేతారు. కాబట్టి మన హృదయం శుద్ధిగా ఉంటే దేవుణ్ణి చూడగలుగుతాం. అలాగే దైవికంగా అనేక మందిని పరిశుద్ధంగా చూడగలుగుతాం, దేవుని వైపు తిప్పగలుగుతాం. మన హృదయ శుద్ధి బాగుంటే మనం బాగుంటాం, దేవునికి మహిమకరంగా జీవిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మా హృదయాన్ని మీ వాక్యం ద్వారా శుద్ధి చేసుకుంటూ నిత్యము మీ అందు భయభక్తులు కలిగి, మీకు విధేయత కలిగి మిమ్మల్ని అనుసరించడానికి సహాయం చేసి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.